భారతీయులకు సంబంధించి ఒక విచిత్రమైన సమస్య ఏంటంటే ఏం జరిగినా మన మంచికే అనుకుంటుంటాం, ఏం జరిగినా మనకేం సంబంధం లేదే అనుకుంటుంటాం. పాకిస్తాన్ విడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది, నేపాల్ అయిపోయింది, ఇట్లా మన చుట్టూ ఉన్నాయి. మన పార్ట్లో ఉన్నటువంటి అవతలకు వెళ్ళిపోయిన బ్రిటిష్ టైంలో అవతలకు వెళ్ళిపోయిన మనం పట్టించుకోలేదు. మనది ప్రస్తుత పరిస్థితుల్లో బెంగాల్లో ఏం జరుగుతున్నా పట్టించుకోవట్లేదు, కేరళలో ఏం జరుగుతున్నా పట్టించుకోవట్లేదు, ఎక్కడేం జరుగుతున్నా మనం పట్టించుకో. మన ఇంటికి వచ్చినప్పుడు వాడెందుకు చూడలేదు, వీడెందుకు చూడలేదు, వాడెందుకు చేయలేదు, వీడెందుకు చేయలేదు అని వ్యాఖ్యానిస్తుంటాం. ఇది మన దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ. ఇందులో ఒక్కసారి జపాన్ని గుర్తు తెచ్చుకుంటే అణుబాంబులు వేసినా కూడా కష్టపడి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆ దేశానికి కీలకమైనటువంటి స్థాయికి తెచ్చిపెట్టారు. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ అక్కడ సంస్కృతి, విద్య, ధర్మం నాశనం అవుతున్నప్పుడు పట్టించుకోలేదు. చివరికి ఇవాళ ఆనాటి విద్యావంతులైనటువంటి వాళ్ళే ఈవేళ బానిసలుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఇజ్రాయెల్ ఎంత కష్టం వచ్చినా సరే ప్రతి ఒక్కడూ అక్కడ సైన్యంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. యుద్ధంలో చుట్టూతా 4 దేశాలు యుద్ధం చేస్తుంటే అతిపెద్ద దేశం వెనకాల నిలబడ్డా కూడా నిలబడ్డాడు. మనకు కావాల్సినటువంటిది ఆ స్ఫూర్తి. మన దగ్గర 24 గంటలు నెగిటివ్ థింకింగ్, కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ విభేదాలతో కొట్టుకు వస్తున్నప్పుడు భారతీయులు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం.